హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రశ్న రావణ్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బయటకు రావడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం, మళ్ళీ బెయిల్ దొరకడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం, ఇలా వరుసగా 4-5 టైమ్స్ జరగడం మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత సీరియస్ గా ఇతని పైకి వెళ్తుందా అని చూస్తే దీని వెనకాల ఒక నరేషన్ అయితే ఒకటి ఇప్పుడు బయటకి రావడం, సర్క్యులేట్ అయితే అవుతుంది సార్. అదేంటంటే ఆ అసలు ప్రశ్నారావణ్ అరెస్టే ఒక డ్రామా, ఇది జనసేన టీం చేయిస్తుందని చెప్పేసి. దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని చీల్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి కాపుల మద్దతు ఉండకూడదని చెప్పేసి ఆయన ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతున్నారనేది ఒక నరేషన్ బయటకు రావడం మనం చూసాం. సో దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు ప్రశ్నారావణ్ అరెస్ట్ అని చెప్తున్నారు. ప్రశ్నారావణ్ ఎక్కువగా కాపుల్ని టార్గెట్ చేశారని, అందుకే ఇప్పుడు ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేయిస్తే ఆ కాపులంతా ఏకమవుతారన్న ఒక నరేషన్ ఈ రకంగా బయటకు రావడం అయితే జరిగింది. అందుకోసం మీకు తెలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నారావణ్ ఎపిసోడ్ పట్ల మౌనంగానే ఉన్నారు. అసలు ఏమాత్రం కూడా మాట్లాడలేదని కూడా కారణంగా చెప్తున్నారు. అసలు ఈ నరేషన్ పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా? ఇదే కారణమా ప్రశ్నారావణ్ పైన ఇంత సీరియస్ గా వెళ్ళడానికి? ఇంకేమైనా రీజన్స్ అయ్యి ఉంటాయా? ఈ యాంగిల్ ని మీరు ఎలా చూస్తారు సార్? దీనిపైన మీ కామెంట్స్. ఇప్పుడు ప్రశ్న రావణ్ అరెస్టు అనే యాంగిల్లో రకరకాల యాంగిల్స్ బయటకు వస్తున్నాయి. అందులో మనకి ఎప్పుడు కూడా కాన్స్పిరసీ థియరీలు వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కామన్ పీపుల్కి కూడా అసలు విషయం ఇది కాదంట. ఇప్పుడు వాకింగ్ వెళ్ళాం అనుకో, అక్కడ వాకర్స్ ఫస్ట్ అడుగుతారు మనల్ని, ఏంటి సార్ విషయం? మనం ఒక వెర్షన్ చెప్తాం అనుకోండి, అది కాదంట సార్ విషయం అంటే ఇదంట అని రహస్యంగా మనకి చెప్తారు. సో అలాంటివి ఎక్కువ నమ్ముతారు. ఇప్పుడు అలాంటి ఒక కాన్స్పిరసీ థియరీ రావణ్ కేసులో సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే అసలు ఇది మొత్తం డ్రామా. పవన్ కళ్యాణ్ ఒక స్కెచ్ చేశాడు, ఆ స్కెచ్ ప్రకారమే ఇప్పుడు నడుస్తుంది. అక్కడ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అది ఆ స్కెచ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం స్కెచ్ చేశాడు, అది వర్కౌట్ అవుతుందా? ఈ స్కెచ్లో ఇది అర్థమయ్యి వైసీపీ రావణ్ విషయంలో సైలెంట్గా ఉందా? సో అసలు ఏం జరుగుతుంది దీంట్లో, ఎటువంటి కాన్స్పిరసీ ఉంది అనే విషయాలు చూస్తే థియరీ ఏం చెప్తుందంటే, అంటే గత కొంతకాలంగా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడదీయాలనేది జగన్ కానీ లేకపోతే వైసీపీ ప్లాన్ ఎప్పటి నుంచో. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిస్తే మనకి టఫ్ అవుతుంది అనేది ముందు నుంచి కూడా జగన్కి తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేశాడు. వ్యక్తిగతంగా కూడా ఆయన పెళ్ళిళ్ళు ఇవన్నీ టార్గెట్ చేశారు. అయితే అది రివర్స్ అయింది. అంటే వాళ్ళు విడిపోకపోగా ఇంకా పవన్ కళ్యాణ్కి కాపులందరూ మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని మన కాపు నాయకుడిగానే కాపులు చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులకి నాకు సంబంధం లేదు, నేను కాపు నాయకుడిని కాదంటున్నాడు, కానీ ఆయన కూడా అలాగే బిహేవ్ చేశాడు. మనకు చాలా విషయాలు దాన్ని బట్టి తెలుస్తాయి. సో కాపుల పాపులేషన్ అరౌండ్ 20-25% ఉంది కాబట్టి వాటిని మొబిలైజ్ చేయడం, అట్లాగే తూర్పు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా కాపుల బలమైన ముద్ర వేయగలుగుతారు. ఇవన్నీ చూసుకొని వైసీపీ విడదీయాలనుకుంది, కానీ అది జరగలేదు. దాని తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు విడిపోయే అవకాశం లేదు. ఇంకొక 20 ఏళ్ళు మేము కలిసే ఉంటామని ఇటు లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అందుకని ఇప్పుడు వైసీపీ ఒక ప్లాన్ ఏం వేస్తుందంటే, పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడదీయలేం కాబట్టి పవన్ కళ్యాణ్ని కాపుల్ని విడదీయాలి. కాపులు పవన్ కళ్యాణ్ చుట్టూ ర్యాలీ కాకుండా మనం స్ట్రాటజీ వేయాలి అని వైసీపీ ప్లాన్ చేసింది. అందుకని పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే కాపులో పవన్ కళ్యాణ్ చుట్టూ ర్యాలీ అవుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా చంద్రబాబు లొకేషన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ వెనకున్న కాపు పాపులేషన్ని చేల్చాలి అన్న యాంగిల్లో వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు. అందుకని అంబటి రాంబాబు మీద జరిగినా కూడా కాపు నాయకుడు ఉండడం, వైసీపీలో ఉన్న కాపు నాయకులను బలంగా ముందుకు తీసుకురావడం, ఆ నాయకుల మీద కేసులు పెట్టిన ఆ నాయకుల మీద పోలీసులు దౌర్జన్యం ఉన్న దాన్ని విపరీతంగా ఫోకస్ చేయడం, చివరికి గాదె సాయి ప్రకాష్ లాంటి ఒక రౌడీ షీటర్ చనిపోతే కూడా అతన్ని కాపుగానే ప్రొజెక్ట్ చేయడం. సో కాపుల మీద ఇది జరుగుతుంది అని చెప్పడం, ఇదంతా కూడా వైసీపీ వ్యూహం. ఇది పవన్ కళ్యాణ్కి అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కౌంటర్ స్ట్రాటజీ చేయాలి. ఆ స్ట్రాటజీ ఏంటి, కాపులు తన చుట్టూ ర్యాలీ అయ్యి తనతోనే ఉండేట్టుగా చేయాలి.
ఇది చేయాలంటే పవన్ కళ్యాణ్ రకరకాల వ్యూహాల్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. ఒకటేంటంటే నేను కాపు నాయకుడిని కాదు, కాపులకు మాత్రమే నాయకుడిని కాదు, నేను మొత్తం రాష్ట్రానికి నాయకుడిని, అన్ని కులాలు నాకు ఇంపార్టెంటే, నన్ను ఎందుకు కాపులకే పరిమితం చేస్తున్నారు అని ఒకటి మాట్లాడటం. రెండు, తనని ఎక్కువగా టార్గెట్ చేసుకునే విధంగా చేసుకుంటే అప్పుడు కాపులు కానీ జనసేనలో ఉండే అసంతృప్తి వాళ్ళు కానీ అందరూ అది పక్కన పెట్టేసి తన వెనక ర్యాలీ అవుతారు. సో ఈ యాంగిల్లో చేసినప్పుడు ఇప్పుడు గత కొంతకాలంగా చూస్తే పవన్ కళ్యాణ్ని విమర్శించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం మనకు కనబడుతుంది. ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ మీద కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా రావణ్ మీద కావచ్చు, ఆల్రెడీ ఇంకొంతమంది లైన్లో ఉన్నారు. సో రావణ్ కూడా ఏంటంటే, రావణ్ వైపు నుంచి చూసినప్పుడు రావణ్ అసలు పేరు బచ్చలకూరి జోసఫ్ చౌదరి, వాళ్ళ నాన్న చిన్న డానియల్. అంటే వీళ్ళు క్రిస్టియన్లు కానీ కమ్మ, అతను జోసఫ్ చౌదరి అనే పిలుస్తారు చాలా చోట్ల అని కూడా చెప్తున్నారు. అతను కూడా కమ్మ అని తన ఇంటర్వ్యూలో కూడా, ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను కమ్మ అని చెప్పాడు అతను. అయితే నాకు కమ్మ ఫీలింగ్ ఏమీ లేదు నాకు అని చెప్పాడు. కానీ అతను వీడియోలు ఎక్కువ చూస్తే మనకి కాపుల మీద ఎక్కువ అటాక్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ అండ్ మెగా ఫ్యామిలీ మీద ఎక్కువ అటాక్ ఉంటుంది. ఆ అటాక్ కూడా మిగతా వాళ్ళని కూడా విమర్శించలేదంటే విమర్శించాడు. చంద్రబాబుని, లోకేష్ని, ఈవెన్ జగన్ని, వీళ్ళందరూ కూడా విమర్శించిన వీడియోలు ఉన్నాయి పాతవి. అయితే వాటిలో భాష వేరు. పవన్ కళ్యాణ్ అండ్ జనసేన, కాపులు, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఇతని భాష వేరు. అది కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే భాష వేరని కూడా అతను ఒప్పుకున్నాడు. దానికి కారణం అతను ఏమంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ ఏ భాషలో మాట్లాడతాడు, నేను కూడా అదే భాషలో మాట్లాడతాను అని సమర్థించుకోవడానికి ట్రై చేశాడు. సో క్లియర్గా అతను వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ మీద ఫోకస్గా చేయడం అనేది కనబడుతుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందు ఇతన్ని మనం టార్గెట్ చేయిస్తే, అంటే ఇతను కమ్మ ఒకటి, ఇతను దళిత క్రిస్టియన్ ఒకటి, రెండోది దళిత క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ ఒకటి, కమ్మ క్రిస్టియన్, మూడవది ఏంటంటే ఇతను కాపుల్ని టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి ఇతని మీద కేసులు పెడితే వైసీపీ ట్రాప్లోకి వస్తుంది. వైసీపీ వచ్చిందనుకో, అప్పుడేమవుతుంది, కాపు వర్సెస్ వైసీపీగా మారిపోతుంది. ఇతను కమ్మ అయినప్పటికీ కమ్మాస్ ఇతనికి సపోర్ట్గా రారు, తెలుగుదేశం రాదు, వైసీపీ రంగంలోకి దిగుతుంది. సో ఒక ట్రాప్ వేసినట్టుగా మనకు కనబడుతుంది పవన్ కళ్యాణ్. ఈ ట్రాప్ అర్థమైన వైసీపీ ఈ ట్రాప్లో పడదలుచుకోలేదు. అంటే మనం కానీ ఇప్పుడు వెళ్ళామనుకోండి ఈ కేసులోకి, ఇది ఏమైపోతుందంటే వైసీపీ వర్సెస్ కాపుగా మారిపోతుంది. అప్పుడు కాపులంతా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా దన్నుగా ఉంటారు అన్న ఈ ట్రాప్ ఏదైతే ఉందో దీన్ని వైసీపీ గ్రహించి ఈ ట్రాప్లోకి మనం వెళ్ళొద్దు అని కొంతమంది చెప్తున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం రావణ్ న్యూస్ని ప్రమోట్ చేయడం, ఈవెన్ సాక్షి కూడా చేయడం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే, ఏదైనా పవన్ కళ్యాణ్కి కానీ లేకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఉంటే దాన్ని ఫోకస్ చేద్దామని చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే క్రిస్టియన్ యాంగిల్. ఈ అబ్బాయి ఎక్కడ మాట్లాడాడు, కేసు ఏంటి అసలు? జూన్ 28న జరిగిన దళిత క్రిస్టియన్ శంకర్రావు అనే సభలో మాట్లాడాడు. ఆ సభలో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చొప్పు తీసి ఎలాగా బూతులు తిడుతూ మాట్లాడాడు వైసీపీని గురించి, అదే మాటలు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని చెప్పుతో కొడతాననేది అతను చేసింది. దాంతో 29 పిఠాపురంలో కేసు పెట్టారు. సో దాని తర్వాత అతనికి బెయిల్ వస్తుందని వీళ్ళు అనుకోలేదు. కేసులు పెడితే బెయిల్ రాదు. మామూలుగా ఈ మధ్య చాలా సోషల్ మీడియా నాకు తెలిసి ఒక 1500 మంది మీద పెట్టారని చెప్తున్నారు. సో దాంట్లో ఒక 1400 మంది వరకు అరెస్టులు జరిగాయి. చాలామందిని అరెస్టులు చేస్తున్నారు, బెయిల్లు చాలామందికి వస్తున్నాయి, కొంతమందికి రాలేదు, జైళ్ళల్లో ఉంటున్నారు. సో అలాగా రావణ్ని చేస్తే వైసీపీ వస్తుంది అన్న యాంగిల్లో చేస్తున్నారు. సో అంటే ప్రతి విషయాన్ని ఇప్పుడు ఏంటంటే, పాలిటిక్స్ మనకి పైన ఒకటి కనబడుతూ ఉంటుంది, దాని లోపల వేరే రాజకీయాలు జరుగుతుంటాయి. సో అందుకని బియాండ్ ద ఆబ్వియస్ అంటారు. బియాండ్ ద ఆబ్వియస్ అంటే పైకి కనబడేదే సత్యం కాదు. సో ఇప్పుడు ఈ ఎత్తులు పై ఎత్తులు పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైతే పవన్ కళ్యాణ్కి మంచి మద్దతే వచ్చింది ఈ విషయంలో. అంటే కాపుల నుంచి కానీ జనసేన నాయకుల నుంచి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఈ స్థాయిలో రోడ్డు మీదకి వచ్చి
ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అని దాదాపు ఇప్పుడు 4 కేసులో బెయిల్ వచ్చింది. 5వ కేసులో బెయిల్ ఇంకా రాలేదు. నిన్ననే మళ్ళీ అరెస్ట్ చేశారు. ఉపా కూడా పెట్టారు ఈసారి బెయిల్ రాకూడదని. ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది వెరీ సీరియస్ యాక్ట్. అంటే ఒకప్పుడు టెర్రరిస్టులకు కానీ వీళ్ళందరికీ కూడా దీంట్లోనే పెడుతుంటారు. సో నక్సలైట్ సానుభూతి పరులు వీళ్ళకి అందరికీ ఉపా పెడతారు. ఉపా అనేది ఒక రిగరస్ యాక్ట్ అనమాట. సో దాంట్లో ఈజీగా బెయిల్ రాదు. అది ఇప్పుడు లేటెస్ట్ కేసులో అతని మీద పెట్టారనమాట. గన్నవరం కేసులో ఉపాలో 13 and 39 సెక్షన్లు పెట్టారు. కాబట్టి ఈసారి బెయిల్ రాకుండా అతన్ని లోపలికి పంపాలి అన్న ప్లాన్ ఉంది. మొత్తం 35 ఎఫ్ఐఆర్లు రావణ్ మీద ఉన్నాయి. సో ఇది ఇప్పుడు వైసీపీలో కూడా కొంతమంది ఏమో మనం దీంట్లోకి ఇన్వాల్వ్ కావాలి, ఇది దళితులంతా కూడా రావణ్ అనుకున్నారు, దీన్ని మనం ఇన్వాల్వ్ అయితే మంచిది కదా అనేది చాలా మందిలో ఉంది. కానీ కొంతమంది వైసీపీలోనే ఇది ఒక పెద్ద ట్రాప్, దీంట్లోకి మనం ఎంటర్ కాకండి అని కూడా చెప్తున్నారు. సో ఇది ఇన్నర్ పాలిటిక్స్ అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.